ఒకే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాము. మన అంశం ఏంటంటే యాకోబు జ్ఞానము. దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను దీవించాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనం పేదరికంలో మగ్గిపోతూ మన కష్టాల్లో బాధల్లో కృంగిపోవడం అనేది దేవుని చిత్తమో కాదు. దేవుడు తన ప్రజలను ఒక మెట్టు హెచ్చించడానికి ఇష్టపడే దేవుడు. ఇక్కడ పెట్టేసింది మొబైల్. మనల్ని ఒక మెట్టు హెచ్చించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. సో కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అదే అంశాన్ని యాకోబు జ్ఞానం అనేటువంటి అంశంలో చాలా లోతుగా ఒక 6 మాటలు ధ్యానిస్తూ వచ్చాము. మీరే చెప్పండి. మొట్టమొదటి మాట ఏంటమ్మా? మంచి ప్రదేశములో ఒక వ్యక్తి నాటబడాలి, అనగా మంచి నేలలో నాటబడాలి. మంచి ఆత్మీయ విలువలు కలిగినటువంటి ఆత్మీయ వాతావరణము, దేవుని అందులో భయము, భక్తి, ప్రార్థన, ఉపవాసముతో కూడినటువంటి దేవునికి ప్రాధాన్యతనిచ్చే సంఘములో నీ ఒక విశ్వాసిగా, యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా నమ్మే సంఘములో నువ్వు నాటబడాలి. ఆమేన్. రెండవది, నీ జీవితములో పరిస్థితి, నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా నీ స్థితి మారటానికి ఒకే చోట నువ్వు ఉండిపోకుండా నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం. మూడవదిగా, ఇవ్వటానికి దేనికైతే ఇవ్వాలో దానికి ఒక మంచి ప్రాధాన్యతను ఇవ్వాలి. నాలుగవదిగా, మంచి ప్రణాళికలతో నీవు అడుగులు ముందుకు వేయాలి. ఈ 4 కూడా దేనికి ఉపయోగపడుతుంది అంటే నిన్ను ఆశీర్వదించటానికి. మిగతా 2 లేదంటే 3 ఆశీర్వదించబడడం గొప్ప కాదు, ఆశీర్వాదాన్ని నిలవబెట్టుకోవడం గొప్ప అని నేను చెప్పాను. 5వదిగా, యాకోబు ఎలా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటున్నాడంటే మంచి ప్రార్థన ద్వారా. ఆయన ఆ రోజు రాత్రి ప్రార్థన చేసి ఉండకపోయి ఉంటే ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడు. మరొకసారి చెప్తున్నాను, ఆశీర్వాదము అంటే కేవలము మెటీరియల్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు. ఆశీర్వాదము అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి కలిగి ఉండడమే ఒక గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. ఈ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నీ బ్రతుకును మార్చుకొని దేవునిలా మారడమే ఆశీర్వాదం. మనిషి దేవునిలా మారడము అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి మంచి గుణగణములను కలిగి ఇతరులకు మాదిరికరంగా జీవించడమే ఒక గొప్ప ఆశీర్వాదం. యాకోబు బ్రతుకులు మారిపోవాలి, ఇశ్రాయేలులు బయటకు రావాలి, మోసగాళ్ళు దేవునితో పెనుగులాడేవారుగా మారిపోవాలి. అదే ఆశీర్వాదం అంటే. అంతకుమించి ఇంకేమి కూడా కాదు. మీరు చూస్తున్నటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ కేవలం ఆశీర్వాదంలో ఒక చిన్న భాగము మాత్రమే. రైట్. ఆ 5వ విషయాన్ని మనం నేర్చుకున్నాం ఏంటంటే, మంచిగా మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అందులో 2 విషయాలు నేర్చుకున్నాం. మనం ఎడతెక్క ప్రార్థన చేయాలి, తర్వాత ఎక్కువ మనం ప్రార్థన చేయాలి, తక్కువ కదా అసలు చింతించకూడదని మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేయడం మన పని, చింతించడం దేవుని పని. ఆ సత్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అయితే 6వ విషయంలోనికి కూడా మనం వచ్చాం. అదేంటంటే మంచి పద్ధతిని యాకోబు అనుసరించాడు. ఏంటి ఆ పద్ధతి అంటే, ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు, బ్రతుకు మారింది. ఇప్పుడు బ్రతుకు మారినటువంటి ఆ ఆశీర్వాదము ఏంటి? నిజమైన ఆశీర్వాదం అంటే మరలా చెప్తున్నాను, దేవుణ్ణి తెలుసుకోవడమే ఒక నిజమైన ఆశీర్వాదం. దేవుణ్ణి నామములో మారు మనసు పొంది బ్రతుకును మార్చుకోవడమే 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం ఏంటి అంటే, నీ ముందు ఎంతమంది ఉన్నా వారందరినీ కూడా దాటుకుంటూ కానానుకు చేరడమే నిజమైన ఆశీర్వాదం. తన ముందు ఎవరున్నారో తెలుసా? తన ముందు ఒక ఎబ్బేకు రేవు ఉంది, దానిని దాటిపోయాడు.
తర్వాత తన ముందు ఎవరున్నారంటే ఏసావు ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ను కూడా యాకోబు ఏం చేయాలి? దాటాలి. సో ఆ దాటే ప్రయత్నంలో యాకోబు అవలంబించే పద్ధతిని కిందటి వారం మనం చూసాము. తనకున్నటువంటి ఆ యొక్క గుంపంతటిని కూడా 2 గుంపులుగా చేశాడు. దానికంటే ముందు మొదట యాకోబు ఏం చేశాడంటే కొంతమంది 2 గుంపుల సేవకులను పంపించాడు. పంపించి ఒకసారి చూసి రండి అంటే వారు తీసుకొచ్చినటువంటి సమాచారం ఏంటంటే, నీ అన్నయ్య అయినటువంటి యాసావు 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అయితే యాకోబు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా? తన శత్రువును కలుసుకోవటానికంటే ముందు దేవుణ్ణి కలుసుకున్నాడు. తన సమస్యను ఎదుర్కోవటానికంటే ముందు దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. తన సమస్యతో పోరాడటానికంటే ముందు దేవునితో పోరాడాడు. శత్రువు ఎదుట కన్నీళ్లు పెట్టుకోవడానికంటే ముందు దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. శత్రువును బ్రతమలాడడానికంటే ముందు దేవుని దగ్గర పెనుగులాడుతున్నాడు. సమస్యకు ఇప్పుడు ఎవరు కనిపించారంటే యాకోబు కనిపించలేదు. సమస్య ముందు దేవుడు నిలబడ్డాడు. సమస్యకి ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే యాకోబు కాదు, దేవుడే కనిపిస్తున్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా అంతకు 1000 రెట్లు పెద్దవాడు ప్రభు అయిన యేసునాథుడు. నీ సమస్య పెద్దదైతే దానికంటే పెద్దవాడు నీవు నమ్ముకున్నటువంటి, నీవు ఆరాధించుచున్నటువంటి నీ దేవుడు. సో కనుక మనం ఏం చేయాలి? యాకోబు నుండి ఏం నేర్చుకోవాలి? చూడండి, కొన్నిసార్లు మన టాక్టిక్స్తో, చెప్పండి అందరూ, చెప్పండి అమ్మా, ప్రాక్టీస్ కాదు టాక్టిక్స్ అనండి. చెప్పండి ఏంటమ్మా? టాక్టిక్స్తో, మన ఓన్ ఐడియాలజీతో సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, చాలా ఐడియాలు వేసేస్తూ ఉంటాం. ఇక్కడ యాకోబు కూడా చేసింది ఏంటో తెలుసా? వావ్, నా అన్న ఎదురుగా వస్తున్నాడు, ఒక పని చేస్తాను అని దరిదాపుగా ఒక 56 అమూల్యమైన విలువైనటువంటి వస్తువులను పంపిస్తున్నాడు. అంటే పెన్సిల్ కాదండి, ఒక్కొక్క 56కు పైబడే, ఒక్కొక్కటి 1000 రూపాయలు ఖరీదు. అంటే తన శత్రువును ఏదో ఇచ్చి జయించాలి అనుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలా. కానీ యాకోబును బ్రతికించగలిగింది ఆయన పంపించే వస్తువుల కంటే ముందు నిన్నటి రాత్రి దేవునితో పెనుగులాడే ఆ పెనుగులాటలో దేవుని కృపను పొందుకున్నాడు. ఎవరు యాకోబునకు శత్రువు మీద జయమునిచ్చాడు అంటే సాక్షాత్తు ఏ దేవుణ్ణైతే నిన్న రాత్రి ఆయన కలుసుకున్నాడో అదే దేవుని కృప యాకోబును బ్రతికించింది. నీ కానుక కాదు, దేవుని కృప. హల్లెలూయా. తర్వాత ముందు సేవకులు పంపించాడు, వస్తువులు పంపించాడు, 2 గుంపులుగా కానుకలు పంపించాడు. మొదటి గుంపు, రెండవ గుంపు, తర్వాత యాకోబు, తర్వాత పెద్ద దాసి వారి కుమారులు, తర్వాత రెండవ దాసి ఆమె కుమారులు, తర్వాత లేయా వాని బిడ్డలు, తర్వాత రాహేలు ఎవరండి? వారి బిడ్డలు. చూడండి పద్ధతి, ఆయన అనుసరించే పద్ధతిని ఒకసారి గమనించండి. మొదటి గుంపు అంతటిని చంపేస్తాడు. ఒకవేళ బహుమానాలు ఇస్తాను, ఈ బహుమానాలు చూసైనా ఒకవేళ మనసుకు అరుగుద్దేమో అని అనుకున్నాడు. మొదటి గుంపుని చంపేస్తే రెండో గుంపు ఉంది, వారిని చంపగా ఒకవేళ అవకాశం ఉంటే నా దగ్గరకు వస్తాడేమో, నేనైతే పరాయి వాడిని కాదు, ఎంత మోసగించినా నేను ఎవడ్ను, సొంత తమ్ముడిని కనుక ఖచ్చితంగా ఆ రక్త సంబంధం ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. దేవునికి స్తోత్రం. ప్రజెంట్ రాజకీయాల్లో వర్కౌట్ అవ్వట్లేదు, అది వేరే విషయం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేమో నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే బైబిల్లో ఉంది, ఎవరిని ఏ సహోదరుని కూడా నమ్మవద్దు, ప్రతి సహోదరుడు తంత్రగొట్టివాడై తన సహోదరుని కొంప ముంచును అని వాక్యంలో ఉంది. సో కనుక ప్రియమైన దైవ బిడ్డలారా, అనుకున్నాడు ఒకవేళ రక్త సంబంధమైన పనికొస్తుందేమో, ఒకవేళ నన్ను చంపేసిన కనీసము. అక్కడ యాకోబు ఫిగర్, పర్సనాలిటీ, ఆయన యొక్క గుణము దేనికి సాదృశ్యం కనిపిస్తుంది? సాక్షాత్తు
ప్రభువైన యేసుక్రీస్తు వారి గుణానికి సంకేతంగా కనిపిస్తుంది. ఎందుకంటే తను చనిపోయినా పర్వాలేదు, మిగతా వారందరూ కూడా బ్రతికితే చాలు అని కోరుకున్నాడు. అంటే తన ఇంటి వారి కొరకు, తన సొంత వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకంజ వేయకుండా ఎలాగైతే యాకోబు ముందుకు వచ్చాడో, అలాగే ప్రభువైన యేసునాథుడు కూడా తను కల్వరి శిలువలో చనిపోయినా పర్వాలేదు, మిగతా ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి అని కోరుకున్నాడు. హల్లెలూయా. అలా వస్తూ ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని అనుసరించాడు. అయితే యాకోబునకు చివరికి ఏమొచ్చిందమ్మా? జయము దొరికింది, జయము కలిగింది. కారణం ఏంటంటే యాకోబు తన సమస్య ముందు ఎవరిని పెట్టాడండి? యేసయ్యను పెట్టాడు, దేవుణ్ణి పెట్టాడు, ప్రార్థనతో ఎదుర్కొన్నాడు. ఆమేన్. అయితే కొన్ని ఉదాహరణలను మరి కొంచెం కిందటి వారం అన్నీ చాలా క్లియర్గా నేను మీకు చెప్పాను. తనను తాను తగ్గించుకున్నాడు. ఏమండి? 7 మార్లు సాష్టాంగపడ్డాడు. శత్రువులో ప్రభువును చూడగలిగాడు. ప్రభువా అని పిలుస్తున్నాడు. దేవుని ముఖం చూశాను, నిన్న రాత్రి నీ ముఖం చూసినట్లుగా ఉంది. ప్రజలు మనలో ఏమండి? దేవుణ్ణి మనలో చూడడం కాదండి, మనము కూడా శత్రువులు దేవుణ్ణి చూడగలిగే ఆ కృప, ఆ కన్నులు దేవుడు మనకు దయచేయునుగాక. అది మీకు ఇప్పుడు అర్థమవదు. అన్యులలో దేవుణ్ణి ఎలా చూడగలము? కొంచెం లోతుగా ఆత్మీయతలు ఎదిగిన తర్వాత మీకు అర్థమవుద్ది. మనలో క్రీస్తును చాలామంది, అంతమంది కూడా చూడగలరు. మనలో చూడడం కంటే కూడా మనము కూడా మన శత్రువులలో ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడగలగాలి. దేవుని ముఖాన్ని మనం చూడగలగాలి. అలా మన ప్రేమ ద్వారా శత్రువులను మనం ఏం చేయాలి? మార్చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 400 మందితో ఎదుర్కొంటూ ఉంటే 400 మంది ఎందుకు వచ్చారు అంటే యాకోబుని 400 ముక్కలు చేయటానికి. అది ఎలా పరిస్థితి మారిపోయిందో తెలుసా? అయ్యా మీరు ముందు నడవ, నేను వస్తానంటే నా దగ్గర నీ 400 పని మనుషుల్లో ఎవరైనా నీకు సహాయం కావాలంటే ఇస్తాను అంటే, చంపడానికి వచ్చినటువంటి ఆ యొక్క సేవకులందరినీ దేవుడు ఎలా మార్చేశాడో తెలుసా? సహాయకులుగా మార్చేశాడు. ఇదంతా దేనికి ఎప్పుడు ఎందుకు ఇలా తారుమారు అయిపోయిందండి పరిస్థితి. నిన్న రాత్రి యాకోబు దేవునితో మాట్లాడే మాట, దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయం, దేవునితో పెనుగులాడే ఆ గొప్ప విధానమే ఇంత గొప్ప సినారియోను చేంజ్ చేసింది. దేవునికి స్తోత్రం. ఒకే ఒక మాటని ఈరోజు ఈ 6వ మాటలో గుర్తుపెట్టుకోండి. నీ సమస్య ముందు నువ్వు కనిపించకూడదు, నీ సమస్యకు నీ దేవుడు కనిపించాలి. అంటే అది ఎన్ని సమస్యలు గుండా నువ్వు వెళ్ళినా మన జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మీరు గ్రహించండి. అదేంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సమస్యకు నువ్వు కనిపించకూడదు, నీ సమస్యకు నీవు ఆరాధించుచున్న దేవుడే, ప్రార్థనే, వాక్యమే, ఉపవాసమే కనిపించాలి. ఒక చక్కని ఉదాహరణ నేను చూపిస్తాను, చూడండి. దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఒక మంచి ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి తెరిద్దాం. ఈ మాటను దయచేసి మీరు గమనించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయాన్ని కనుక ఒక్కసారి మనం తెరచినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆ వ్యక్తి ఎవరు అంటే హామాను. ఎవరండి? హామాను. అయితే హామానుతో వచ్చినటువంటి తలనొప్పి ఏంటంటే, గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పిచ్చెక్కిపోతాడు. ఏంటమ్మా? ఇప్పుడు హామానుకున్నటువంటి కోట్ల ఆస్తిపరుడు ఆయన, పెద్ద కోటలో ఉన్నాడు, మంచి కుటుంబము, జ్ఞానులున్నారు, కుటుంబం ఉంది ఆయనకి. అయినా అందరూ కూడా ఆయనకి ఏంటి చెప్పాలి? గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఆ గుడ్ మార్నింగ్ కూడా ఎలా చెప్పాలంటే తెలుసా? మోకరించి చెప్పాలట. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చండి. కొంతమంది ఫోన్ చేస్తారు, హలో. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఫోన్ చేసి హలో అనకూడదట. అది ఏమనాలి? మన సిటీలో ఒక సహోదరి నేను ఫోన్ చేస్తే అలా అన్నది. ఏమన్నదమ్మా? గట్టిగా ఇచ్చి పడేసాను. అలా ఏంటి హలో? నా నెంబర్ నువ్వు సేవ్ చేసావు కదా, ఇది పాస్ట్ గారి నెంబర్ అని నీకు తెలుసు కదా, ఫోన్ చేస్తుంది పాస్ట్ గారు నీకు తెలుసు కదా, మరి అలా ఏంటి? ఏమనాలి నువ్వు? అయ్యో దైవజనుడు కదా, దైవజనుడు ఫోన్ చేస్తున్నాడని కనీసం అయ్యా పాస్ట్ గారు ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్లు కూడా 4 రకాలు ఉన్నాయి. కొంతమంది ప్రైజ్ ది లార్డ్ చెప్పడం రాదే, కొందరు పేసులో అంటుంటారు. ఏంటంటారమ్మా? పేసులో. మరి కొంతమంది పేసులాక అంటారు.
ఏటది? పేసులాకు. కొంతమంది ఆ లాడ్ తీసేది పేసులా అంటారు. ఏటమ్మా పేసులా? కొంతమంది ప్రైజ్ ద లార్డ్. నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా మీకు ఫోన్ చేస్తే వారు దేవుని బిడ్డలు అని గనక మీకు అనిపిస్తే మీరు హలో అనొద్దు. రిసీవ్ చేసిన వెంబటనే ఇటు నుంచి హలో హలో అనే వ్యక్తి ఎవరైతే ఆ టెలిఫోన్ కనిపెట్టారో ఆ వ్యక్తి యొక్క భార్య పేరు హలో. అర్థమవుతుందా మీకు? అక్కడి నుండి వచ్చింది ఈ హలో. ఆయన ఏదో తన ప్రేమను వ్యక్తపరచుకోవడానికి హలో అని ఆమె భార్య పేరుతో హలో అన్నాడు. ఇప్పుడు నువ్వు హలో అంటున్నావంటే ఎవరిని పిలుస్తున్నట్టు? టెలిఫోన్ కనుగొన్నటువంటి ఆ భార్యని. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? పరలోకంలో, నరకంలో మనకు తెలియదు. సో కనుక నువ్వు ఫోను చేసినా, ఎవరైనా నీకు చేసినా ప్రైజ్ ది లార్డ్ అను. ప్రైజ్ ది లార్డ్ అన్న తర్వాత హలో అనొద్దు. చాలామంది విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఇదే సమస్య. ఏంటి సమస్య అంటే, గుడ్ మార్నింగ్ చెప్పపోతే, ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే చాలా ఫీల్ అయిపోతారు. కొంతమంది కావాలని చెప్పరండి, వాళ్ళకి అప్పుడప్పుడు పురుగు కదులుతూ ఉంటుంది. వారికి మూడు బాగుంటే చెప్తారు, మూడు బాగోలేకపోతే కొన్నిసార్లు నేను బైబిల్ కాలేజ్ కూడా వెళ్తాను కదా, నా పక్క నుండి దాటుకొని వెళ్ళిపోతారు. కొంతమంది అంత దూరంలో ఉన్న ప్రైజ్ లార్డ్ సార్ అంటారు. కొంతమంది పక్కనున్న అది పెద్ద సమస్య కాదు. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు కూడా దయచేసి దేవుని బిడ్డలు ఎక్కడ ఎవరు, ఈవెన్ మీ తల్లి కూతురు ఒక ఇంట్లో ఉన్నా లేచినంబట్నే మీరేం చేసుకోవాలి? ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ ప్రియాంక, ప్రైజ్ లార్డ్ క్రిస్టినా అని. ఎందుకంటే నిన్న రాత్రి మీకులాగానే ఎంతోమంది నిద్రలోకి వెళ్ళి ఒక నూతన దినాన్ని వారు చూడలేకపోయారు. కానీ దేవుడు మిమ్మల్ని బ్రతికించి క్షేమముగా ఉంచి జీవముతో ఉంచి మీ నూతన దినాన్ని చూసే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవుణ్ణి మీరు స్తుతించాలి. హల్లెలూయా. లేచిన వెంబటినే ఒకవేళ మీరు తొందరగా లేస్తే, ఆమె ఒకవేళ ఇంకా లేవకపోతే, లేచిన వెంబటినే ప్రైజ్ లార్డ్ హనీ ఏమని పిలుస్తారు నాకు తెలియదు. బుజ్జి అంటారా? ఏమని పిలుస్తారమ్మా నిక్నేమ్తో? జీ జీ మర్చిపోయాను. జీ, ప్రైజ్ ది లార్డ్ జీ. హల్లెలూయా. నేను మా పిల్లలకి చెప్తాను ప్రైజ్ ది లార్డ్ అని, వారు మాకు చెప్పడం నేర్పిస్తున్నాం. అలా కలుసుకోవడం అనేది, అలా చెప్పడం అనేది నిజంగా ఆశీర్వాదకరం. ఎందుకంటే మీరు ఒకరినొకడు ఏం చేసుకోవాలి? వందనములు చెప్పుకొనుడి. ఒకవేళ అవకాశం ఉంటే నువ్వు ఒకవేళ చిన్నదానివి అయితే పెద్దోళ్ళకి ముందు నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పడం నేర్చుకో. అది చెప్పకపోతే నేనెందుకు చెప్పాలి అనద్దు. ఒకవేళ నీ దైవజనుడు ఒకవేళ కనిపిస్తే ఆయన ప్రైజ్ లార్డ్, కొంతమందికి నేను చెప్తుంటాను, మహానుభావులు ఉన్నారులే పేర్లు చెప్పను, కొంతమందికి నేను చెప్తాను ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ నింపాది చెప్తారు. అదంత క్షేమకరం కాదు. ఒకవేళ నువ్వు ఇంటికి ఆమె తల్లిగా ఉంటే, నువ్వు కుమారుడు అయితే నీవే తగ్గించుకొని నీ తల్లికి ఏం చెప్పాలి? ప్రైజ్ లార్డ్. ఒక ఇంటిలో ఒక చర్చిలో ఎవరైనా నీకంటే పెద్దవారులా ఉంటే నీవే ముందు వారు కనిపించిన ప్రైజ్ లార్డ్ అన్నయ్య అని చెప్పడంలో విధేయత ఉంది. విధేయతలోనే ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఒకవేళ సమకాలీకులైతే ఎవరు ముందు చెప్పుకున్నా పర్వాలేదు, అది చెప్పనే ముందు చూద్దాం అని అనొద్దు. నేను చెప్తున్నాను, ఎవరైతే ముందు ప్రైజ్ లార్డ్ అని చెప్తారో వారికే ఆశీర్వాదం. ఆమేన్. అయితే అది దాన్ని ఒక పిచ్చిగా మీరు చూడొద్దు. ఆ ప్రైజ్ లార్డ్ మీరు ఎందుకు చెప్పాలంటే దేవుని మహిమ కొరకు చెప్పండి. మనమిద్దరం కలుసుకున్నాము, తద్వారా మన కలయిక దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. హల్లెలూయా. అందుకు మనం చెప్పాలి. ఆ క్రమములో ఈ మొర్దెకైకి ఒక బుర్ర పిచ్చి పట్టింది. అందరూ కూడా మోకరించి ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అదే హామానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మొర్దెకై. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగోండి, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ
రాజ్యాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా. ఇక్కడ ఏంటి సందర్భము అంటే, మోకాళ్ళు దేవుని ఎదుట మాత్రమే యూదులు మోకాళ్ళలోకి వస్తారు. ఏ మనుష్యుని ఎదుట యూదులు అనేవారు దేవుణ్ణి తప్ప ఎవరిని కూడా ఏం చేయరండి, నమస్కరించరు. గౌరవం వేరు, పూజ చేయడం వేరు. చాలామంది దేవుని నమ్ముకున్న వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే నేనేం చేయాలమ్మా, పూజించాలి. కొంతమంది కేథలిక్స్ మరియమ్మ గారిని పూజిస్తారు, గౌరవిస్తారు. రెండు కూడా తప్పే. మొదటిది తప్పు, రెండోది రైట్. నువ్వు మరియమ్మ గారిని కేవలము గౌరవించాలి కానీ నువ్వేం చేయకూడదు, పూజించకూడదు. ఏ మనుష్యుణ్ణి కూడా నీవు గౌరవించాలే తప్ప పూజించకూడదు. అమ్మ అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము కేవలము లెట్ us గివ్ రెస్పెక్ట్. అందుకే ఒక సామెత ఉంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. నేను యూదుడును గనుక ఒక మనుష్యుని ఎదుట నేను సాగిలపడను. 3 రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఒకటి, శద్రకు మేషకు అబేద్నెగోలకు ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే, ఆ ప్రతిమకు ఏం చేయమన్నారు, పూజించమన్నారు. నిలబడ్డారు దేవుని కొరకు. మరొక సమస్య వచ్చింది. ఏంటి అంటే, ఒక వ్యక్తికి పూజించమన్నాడు, మోకాళ్ళలోకి వచ్చి నేను నమస్కరించనన్నాడు. 3వ సమస్య వచ్చింది, ప్రార్థించొద్దు అన్నాడు, ప్రార్థన చేశాడు దానియేలు. ఇలా ఈ 3 జీవితాలను కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ 3 భక్తులలో కూడా ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే 3 దేవుని కొరకు నిలబడ్డారు. 3 దేవుని కొరకు నిలబడ్డారు. 3 జీవితంలో ఊహకు అతీతమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు. నువ్వు సత్యం కొరకు నిలబడితే ఖచ్చితంగా నీ జీవితంలో కష్టాలు తప్పవు. యేసు దేవుడని నువ్వు నిలబడినప్పుడు 10 మంది కూడా నిన్ను అసహించుకునే ప్రమాదం ఉంది. అన్ని విడిచిపెట్టి దేవుడిని నమ్ముకున్న తర్వాత, సత్యం కొరకు నిలబడిన తర్వాత నిన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను హేళన చేస్తారు, పరిహాసముగా మాట్లాడతారు. వీరు కూడా విందులో కలిసిపోయారని ఎన్నో రకాలుగా డైలాగ్స్తో నిన్ను బాధ పెట్టే ప్రమాదం ఉంది. అయినా యు డోంట్ కేర్. నీకు ఎవరు ముఖ్యమంటే నీ మీద వేయబడే నిందల కంటే కూడా నీవు ఆరాధించే దేవుడు వైపే నువ్వు చూడాలి. దేవుడే ముఖ్యము, కానీ నిందలు మాత్రము అస్సలు నువ్వు పట్టించుకోకూడదు. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఏం జరిగింది త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఈయన నమస్కరించట్లేదని చెప్పి ఆయన మీద పగబట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు అంటే, ఈ వ్యక్తి మొర్దెకై అనే ఈ వ్యక్తి యొక్క వంశావళి ఏంటో కనుగొని ఆ వంశావళందరినీ కూడా వంశావళినే తెగనే ప్రజలందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు, చంపివేయాలని రాజు దగ్గరికి వెళ్ళి ఒక చక్కటి శాసనాన్ని తీసుకొని తన ఉంగరంతో ముద్ర వేయించి, ఆ సుమారుగా 17 సంస్థాలను అనుకుంటాను, ఆ 17 సంస్థానాలన్నిట్లో కూడా ఏం చేశాడమ్మా, పంపించేశాడు. ఏంటి అంటే యూదులందరినీ ఏం చేయాలమ్మా, నాశనం చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ విషయం ఎవరికి తెలిసింది అంటే మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై వెంటనే ఏం చేశాడు తెలుసా, గోనె పట్ట ధరించుకొని, బూడిద పూసుకొని, గోనె పట్ట ధరించుకొని రాజు గేటు ముందు ఏం చేస్తున్నాడు, అక్కడ నిలబడి రాణిగారి అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం ఎలాగో తెలిసింది రాణి దగ్గరికి. రాణి ఒక వ్యక్తిని పంపించింది. ఇదంతా కూడా ఆ వ్యక్తితో ఈ మొర్దెకై చెప్పి రాణి దగ్గర పంపించాడు. మరలా 2వ వచ్చాడు, మరలా చెప్పాడు. 3వ ఏకంగా రాణితోనే డైరెక్ట్గా నేరుగా మాట్లాడితే అక్కడ ఈ మొర్దెకై ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఇందు నిమిత్తమేమో నీవు ఈ స్థానమునకు తీసుకుని రాబడ్డావు. ఒకవేళ ఈ సమయంలో యూదులందరినీ కూడా కాపాడే బాధ్యత నీ మీద ఉంది. ఒకవేళ ఈ సమయంలో నువ్వు ఊరుకున్నట్లయితే ఇట్స్ ఓకే, యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నువ్వు నీ ఇంటి వారిని ఏమైపోతారు,
నాశనమైపోతారు. ఎందుకంటే నీవు రాణి స్థానంలో ఉన్నావు. ఇప్పుడు యూదుల మీదకి ఒక భయంకరమైనటువంటి ఒక ఖడ్గం వచ్చి పడబోతా ఉంది. ఇప్పుడు నువ్వు రానివు కనుక ఈ స్థితి నుండి యూదులను నువ్వు మాత్రమే కాపాడుతావు, అధికారం దేవుడు నీకు ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక కృప ఇక్కడ మనము నేర్చుకోవడానికి దొరుకుతుంది. అదేంటో తెలుసా ప్రేమని దేవుని బిడ్డలారా, వినండి చాలా జాగ్రత్తగా. ఎప్పుడైతే ఎస్తేరు చెవిలో ఈ మాటలు పడినాయో, చాలా జాగ్రత్త ఇక్కడ నుంచి వినండి వాక్యాన్ని. ఎప్పుడైతే ఎస్తేరు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే తన చెవిలో పడిన వెంబటినే ఎస్తేరు తను రాణి కదా, భార్య కదా, వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోలా. అంటే ఆ రోజు అప్పటికి ఆజ్ఞ ఉంది ఏంటంటే ఏ ఒక్క అవకాశము లేదంటే రాజు పిలవకుండా ఏ వ్యక్తి ఇంక్లూడింగ్ భార్య కూడా రాజు దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. ఒకవేళ వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి చనిపోబడతాడు. అది ఒక ఆజ్ఞ. అయితే ఎప్పుడైతే యూదులందరి మీదకి కూడా ఒక భయంకరమైనటువంటి శోధన వచ్చి పడింది. ఏంటా శోధన అంటే అందరూ కూడా ఇప్పుడు ఏమైపోబోతున్నారు, నాశనం అయిపోబోతున్నారు, చంపేయమని ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఇది చాలా భయంకరమైనటువంటి ఒక ఆజ్ఞ. ఒక సమస్య వచ్చింది. అయితే ఆ సమస్య ఎప్పుడైతే మొర్దెకై చెవిలో పడిందో గోనెపట్టు ధరించుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, తన దేవుణ్ణి ముందు పెడుతున్నాడు. ఎప్పుడైతే ఈ సమస్య ఎస్తేరు చేతిలో పడిందో, ఎస్తేరు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా, రాజుకు ఫోన్ చేయాల. రాజులకు రాజు అయిన యేసు రాజుకు ఫోన్ చేసింది. దేవునికి స్తోత్రం. తను తెలుసుకున్న వెంబటినే ఒక అద్భుతమైనటువంటి పని చేసింది. అదేంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో 4వ అధ్యాయం 15వ వచనములో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి సూసను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అమ్మ వినండి, దయచేసి నా మాటలు వినండి. ఇప్పుడు ఏం మనం నేర్చుకుంటున్నామంటే, ఒకటి ఏముంది, యూదుల దగ్గర సమస్య. అది సాధారణమైన సమస్య కాదు, చాలా భయంకరమైనటువంటి సమస్య. ఏకంగా ప్రాణాలే లేకుండా చేసేసే సమస్య. ఎందుకో తెలుసా, దేవాది దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఏకంగా యూదా వంశావళి లేకుండా చేయటానికి సాతానుడు కంకణం కట్టుకున్నాడు. అంటే వాగ్దానపు రూపురేఖలు మార్చడం కాదు, వేళ్లతో సహా వాగ్దానాన్ని లేపేయడానికి ప్లానింగ్ వేశాడు. ఆ సమయంలో చాలా క్రిటికల్ పొజిషన్లో, చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది కనుక, సెన్సిటివ్ మ్యాటర్ కనుక ఎస్తేరు ఎలా డీల్ చేస్తుందంటే, నేను రాణిని కదా అని చెప్పి తనకిచ్చినటువంటి అధికారాన్ని వాడలేదు. తన చెవిలో పడగానే తన సమస్యకు సరైనటువంటి పరిష్కారము ఎవరు ఇవ్వగలరో ఆ వ్యక్తిని ఆశ్రయిస్తుంది. ఏమంటుందో తెలుసా, మీరు సూసను కోటలోనికి వెళ్ళి, సూసను పట్టణానికి వెళ్ళి నా నిమిత్తము మీరు 3 దినములు ఉపవాసం ఉండండి. అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో మీరేం చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. ఎస్తేరు కదమ్మా నీ పేరు. 3 దినములు నా నిమిత్తం మీరేం చేయండి, ప్రార్థన చేయండి. అంటే ఎవరిని ప్రేరేపిస్తుంది, ఎవరిని రేపుతుంది, ఆ సమస్యలో నుండి విడుదల ఎవరివ్వగలరు నమ్ముతుంది అంటే దేవుడు మాత్రమే. ఈ భయంకరమైన సమస్యల నుండి దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు. కనుక మీరేం చేయండి అంటే, సమస్యకు ముందు నా వైపు చూడొద్దు, మీరు దేవుడి వైపు చూడండి. మనమేం చేస్తాం, మన సొంత ఐడియాలజీ, సొంత ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఉంటాం. అసలు జీవితంలో ప్రార్థన అనే పేరే ఎత్తావు. వీళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి, ఎక్కడికి పరిగెట్టి, అక్కడ లేనిపోనివన్నీ కూడా చేస్తావు. ఒక దేవుడు తప్ప, దేవుని నామము తప్ప అందరి పేర్లు ఎత్తుతావు. కాదు, అది అక్షరాల అది తప్పు ప్రియులారా. నీ జీవితంలో ఏదైనా చిన్న సమస్య, నేను అంటున్నాను, ఒక 10 రూపాయల వస్తువు కూడా నీ ఇంట్లోనికి రావాలంటే అది నువ్వు మోకాళ్ళతోనే సంపాదించుకోవాలి. అది చిన్న వస్తువైనా కావచ్చు, పెద్ద వస్తువైనా కావచ్చు, చిన్న సమస్య అయినా కావచ్చు, పెద్ద సమస్య అయినా కావచ్చు. నేను చెప్తూ ఉన్నాను, నీ దేవుడు మాత్రమే నీ సమస్యల నుండి నీకు విడుదల ఇవ్వగలడు. నీ ప్రయత్నం వల్ల ఏమీ జరగవు.
అవన్నీ తరువాత, నీ ప్రయత్నాలు తరువాత, ముందు ఎవరికి అవకాశం ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. అంటే నీ సమస్య ముందు నువ్వు ఎవరిని నిలబెట్టాలి? దేవుణ్ణి నిలబెట్టాలి. ఏమన్నది? మీరందరూ, యూదులందరూ ఏం చేయండి చెప్పండి అమ్మా, యూదులందరూ ఏం చేయండి? 3 రోజులు ఉపవాసం ఉండి అన్నపానములు, అంటే మీరు ఆహారాన్ని తీసుకోవద్దు, నీళ్లు కూడా త్రాగొద్దు. అబ్బా, నేను మాత్రం 3 పూట్ల భోజనం చేసి భేవ్ అని తేనుపులు తీసి పడుకుంటాను అనలా. ఎస్తేరు కూడా ఏమంటుందో తెలుసా? 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. వారికి ఉపవాసం ఉండమంటుంది, తను కూడా ఏమంటుందండి? ఉపవాసం ఉంటానంటుంది. అంటే ఎవరిని ముందు పెడుతుంది? సమస్య ముందు దేవుణ్ణి ముందు పెడుతుంది. ఇక్కడ వీరికి వచ్చిన సమస్య ఏంటంటే రాజు దగ్గరికి ఈజీగా వెళ్ళకూడదు. ఆ హామాను చంపేస్తాడు అనేది అది సెకండరీ. ఇప్పుడు వీరు చూస్తున్నటువంటి సమస్య ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే ఎవరు చచ్చిపోతారు? యూదుల కంటే ముందు. అది పాయింట్. యూదుల కొరకు, యూదుల పక్షాన లీడర్గా నిలబడే ఆ దైవజనుడు ముందు బలంగా ఉంటే దైవ మందిరము కూడా బలంగా ఉంటుంది. దైవజనుడే పిరికివాడైతే మీరు కూడా ఎలా మారిపోతారు? పిరికివారుగా మారిపోతారు. నిన్న ఈ బిడ్డలు వచ్చారు, రాత్రంతా ప్రార్థిస్తామని చెప్పి ముందుకు వచ్చారు. నేను అన్నాను, నేనైతే పడుకున్నానమ్మా, మీ అంత భక్తి నాకుంటే బాగున్ను, భక్తి తీవ్రత నాకుంటే బాగున్ను అంటే వారు అన్నారు, అదేంటన్నయ్యా, ఈ తీవ్రత నేను మీ నుండి నేర్చుకునేదే కదా. అవును ప్రియులారా, దైవజనుడు ప్రార్థించేవాడైతే సంఘము కూడా ప్రార్థిస్తుంది. దైవజనుడు నిద్రపోయేవాడైతే సంఘము కూడా నిద్రపోతూనే ఉంటుంది. దైవజనుడు తిండిబోతైతే సంఘము కూడా తిండిబోతులుగానే మారిపోతారు. దైవజనుడు దేవుని కొరకు యోహాను వలె మండుచు ప్రకాశించుచున్న దీపమైతే ఆ సంఘము కూడా మండుచు ప్రకాశిస్తుంది దేవుని కొరకు. హల్లెలూయా. ఇక్కడ ఆ సమస్యను ముందు కొట్టడానికి ముందు నువ్వు నిలబడు, తర్వాత అందరినీ కూడా ఏం చేద్దు. ఇప్పుడు ఎస్తేరే చచ్చిపోతే ఒక స్థాయిలో ఉన్న ఆమె చచ్చిపోయినట్లయితే మిగతా వారందరూ కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయినట్లే. ఎందుకంటే శాసనం ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిలబడే ఒక వ్యక్తి కావాలి దేవునికి. ఆ వ్యక్తి ఎస్తేరు అంటుంది. ముందు హామాను చేతిలో తర్వాత చేద్దాం, ముందు రాజులను చంపకుండా మీరేం చేయండి? నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ విషయంలో రాజు పాజిటివ్గా స్పందిస్తే నేను బ్రతుకుతాను, అందరూ కూడా బ్రతికినట్టే. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అంతేగాని నేను రాను కదా, ఏంటి కొట్టే చంపే అనలా. మనం నేర్చుకుంటున్న 6వ పాయింట్ ఏంటంటే మంచి పద్ధతి. చెప్పండి అందరూ, మంచి పద్ధతి. ఒకటి ఏంటి ఎన్నుకున్న మంచి పద్ధతి అంటే తన చెవులో పడినంబట్నే దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటుంది అంటే తన తోటి విశ్వాసులందరికీ ఉపవాస ప్రార్థన ప్రకటించింది. ఒక మంచి పద్ధతి. ఏం చేయండి? నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అదేనమ్మా ఇక్కడ ఐక్యత కనిపిస్తుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అమ్మా సంఘం అంతా కూడా కలిసి ఏం చేయాలి? ఆ సంఘం బిడ్డలందరూ కూడా కలిసి ప్రార్థించినప్పుడే ఆ ప్రార్థనలు. ఇదిగో పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘమైతే అత్యాసక్తితో ఏం చేస్తుంది? ఒకరా ఇద్దరా? సంఘమంతా సంఘ ఐక్యత కలిగినటువంటి ప్రార్థనలోనే ఆశీర్వాదం దాగి ఉంది. మన చర్చిలోన హోల్డెడ్ ప్రేయర్ అంటే వాటాలు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు, నేను పడుకుంటానులే. దేనికి నువ్వు ముందుకు రాకపోతే ఎలా? కనీసం ప్రార్థన విషయంలోనైనా ఇదిగో వాళ్ళ నాన్న అన్నాడంట, పాపం వీళ్ళిద్దరికి రావాలని ఉంది, వద్దు అన్నాడట ముందు. సరే దేవుని విషయంలో నాటకం చేయను, ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఏం జరిగింది అంటే సంఘ ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. సంఘమంతా కూడా దేనికి ప్రాధాన్యతనివ్వాలంటే ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చే సంఘమే దేవుని కృపలో, దేవుని రాకడలో ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. అదే జరిగింది. అది మొదటి పద్ధతి ఏంటండి? సంఘమంతా ప్రార్థన చేయండి. రెండవది ఏంటంటే, రెండో పద్ధతి ఆమె అనుసరించింది, నేను ఉపవాసం ఉంటాను. మూడవది ఏంటంటే, నాతో పాటు ఉన్న పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటారు. అది అసలైన పద్ధతి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నీ ఓన్ ఐడియాలజీతో సమస్యను డీల్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయకో. అమ్మా, నీ ఓన్ ఐడియాలజీ దేనికి పనికిరాదు. ఎందుకు మన సంఘములలో ముందుకొచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తూ ఉంటామంటే, సంఘమంతా కూడా కలిసి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు జవాబునిస్తాడని. ఓన్ ఐడియాలు సిగ్గుపడద్దు. అదే జరిగింది. అవలంబించే పద్ధతి చూస్తున్నారా? ఇప్పుడు చెప్తాను, కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను. ఒక్కరోజు విన్న వెంటనే వెళ్ళిపోలేదు. సిస్టమేటిక్గా టైం తీసుకుంది, దేవుడిచ్చే జ్ఞానాన్ని ఉపయోగించింది. తర్వాత 3 రోజులు ప్రభువు యొక్క పాదాలు పట్టుకుంది. హల్లెలూయా. అక్కడ యాకోబు రాత్రంతా ఏం చేశాడమ్మా? ఏసావును కలుసుకోవటానికి ముందు దేవుణ్ణి కలుసుకున్నాడు. ఇక్కడ ఎస్తేరు కూడా రాజుగారిని కలవటానికంటే ముందు దేవుణ్ణి కలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం. అమ్మ, మీకు అర్థమవుతుందా? ఇంకా మరొక మాట నేను చెప్తాను. 4వ పద్ధతి ఏంటంటే, 3 రోజుల ప్రార్థన తర్వాత దేవుని యొక్క మెప్పును, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క కృపను పొందుకున్న ఎస్తేరు ఒకవేళ ప్రవేశించటం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నప్పటికీ నేను ప్రవేశిస్తానని 3వ రోజు నిదానంగా దేవుణ్ణి సంపాదించుకొని, దేవుణ్ణి కలిగి ఒక అసాధ్యమైనటువంటి ఒక డేంజర్ అపాయంలోనికి అడుగు వేస్తూ ఉంది ఎస్తేరు. నేను అంటున్నాను, దేవుడు నీతో ఉంటే ఎంత భయంకరమైన అపాయమైన నీకు ఏమాత్రం హాని రాకుండా నీవు చేసే ప్రార్థనే కాపాడుతుంది. ప్రార్థన చేయకుండా దయచేసి నువ్వు అడుగులు ముందుకెయ్యొద్దు. దేనికైనా నువ్వేం చేయాలమ్మా? ప్రార్థనే. చాలా ఒక ఆయనకి అప్పు అడిగారట. నేను ముందుగా చెప్పాను, జాగ్రత్త నాయన, నువ్వు పని చేస్తున్నగా నువ్వు అప్పియొద్దు. మన మాట వినకుండా ఆయన వేసే ఆ మల్లె పువ్వులకి మనోడు పడిపోయాడు, ఆ గులాబీ పూలకి మనం పడిపోయాడు. బ్రదర్, మీరు ఇక్కడ ఉండకూడదు బ్రదర్, మీరు దుబాయ్ లాంటి దగ్గర ఉంటే మీరు అబ్బా ఏటి మీ చేతుల్లో. నాకు కూడా కైమ కొట్టాడు సుమా. అందుకే మా ఊరు తీసుకెళ్ళి మరి ₹1,00,000 ఇప్పించాను. హల్లెలూయా. మొత్తానికి దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థన, నెల ఈమెయిల్ కట్టాడు. లాస్ట్ది మాత్రం నువ్వు కట్టుకొని వదిలేశాడు. దేవుడిచ్చే జ్ఞానాన్ని వాడాలి సుమా. చెప్పినా వినకుండా ₹2,00,000 ఇచ్చాడట. ఎంతమ్మా? 2. అది కూడా ఆయన దగ్గర ఉన్నాయా అంటే కాదు, ఎవరికో అడిగి మా సార్ మంచోళ్ళ ఇచ్చే అన్నాడట. ఇచ్చేశాడు. తీరా ఆయన అడ్రస్ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఈ రోజుకి దరిదాపుకి 1-2 సంవత్సరాలు అవుతుంది. ఏడిపిస్తున్నాడు. ఒకరోజు ఆయనే మేడ మీదకు దూకి కిందకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. ఈరోజు భార్య ఒక దగ్గర ఉంది, భర్త ఒక దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఉండకుండా ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా జరగడానికి గందరగోళం ఏంటంటే దేవుణ్ణి ముందు పెట్టకపోవడం. పోనీ ఆ సమస్య ఏదో అయిపోయింది, సర్లే మొత్తానికి సర్దుకున్నాం అనేసరికి ఎవడో ఉద్యోగం ఇస్తానన్నాడట. దానికి ఇంత కట్టాలంటే ముందు 10,000 కట్టాడట, మళ్ళీ 10,000 కట్టాడట, మళ్ళీ 10,000 కట్టాడట, మళ్ళీ 10,000 కట్టాం. ఇలాగ అడుగుతూ ఉంటే ఇచ్చేస్తూ ఉన్నాడు. కొంచెం ఆలోచించాలి కదా. దరిదాపుగా మరి ఎంత కట్టాడు? నాకు తెలిసి ఒక 40,000 కట్టాడట. నాకు తెలియకుండా బహుశా ఎంత ఒక 90,000 కట్టి ఉంటాడు. ఈ కష్టకాలంలో ఇప్పుడు ఏమైందంటే అవతల వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగం లేదు, ఏదీ లేదు, ఉత్తినే వాడుకున్నాడు ఈయన్ని. ఆయన ఎందుకు డబ్బులు ఆగుతున్నాడంటే బెట్టింగ్లు. దేనికమ్మా? బెట్టింగ్లకి డబ్బులు లేవు. ఎవరిని వాడుకున్నాడు? దేవుని కృపలో కనిపెట్టని ఒక వ్యక్తి నష్టపోతాడు. జాగ్రత్త.
ఈ సందర్భంగా చెప్పనివ్వండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఎక్కడైనా కొంత 3 లక్షలు 4 లక్షలు ఓడి ఏదైనా ఒక ఇల్లు లీజుకి తీసుకొని దానిని రెంట్కి ఇచ్చి వచ్చినటువంటి రెంట్తో ఏం చేసేయాలి? ఈఎంఐలు కట్టేస్తే 2 సంవత్సరాల్లో అప్పు తీరిపోద్ది. 1 లక్షలు 3 లక్షలు మనవే. ప్రార్థనలు కనిపెట్టండి దేవుని దగ్గర. ప్రభువా, మీ చిత్తమైతే దీనిని ముందుకు తీసుకుని వెళ్ళండి. అది దేవుని చిత్తం కాలేదు, నేను బ్రతికిపోయాను, నేను నష్టపోలేదు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ వ్యక్తికి పడిన గతే నాకు పట్టేదేమో. ఇతల రెంటు లేక ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేక ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని దేవుడు, నేను చాలా రోజుల నుండి వారాల తరబడి ప్రార్థన చేశాను. ఆ ఒక్క చిన్న విషయానికి ప్రార్థన చేశాను గనుక నా జీవితంలో నేను ఆ సమస్య నుండి బయటకు రాగలిగాను. దేవునికి స్తోత్రం. నేను అదే చెప్తున్నాను ప్రియులారా, ఏ సమస్య ఉన్నా ప్లీజ్ మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ముందు ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత అడుగులు వేయండి. ఖచ్చితంగా విజయం నీదే. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా కూడా ఖచ్చితంగా విజయం నీకు చేకూరుతుంది. మరి కొంచెం ముందుకు వెళ్తాను. వెళ్ళిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. అయ్యో రాణి, ఏంటి ఇలా వచ్చావు అని పలకరించారు. అయ్యా, నాదొక చిన్న కోరిక. ఏంటో చెప్పు. ఈ రాజ్యములో సగం భాగం ఇవ్వవలన రాసి ఇచ్చేస్తాను అన్నాడు. అంతే. కాదయ్యా, ఒక్కసారి నా ఇంటికి వచ్చి నేనిచ్చే విందును మీరు కడుపారా తృప్తిగా మీరు తిని వెళ్ళాలి. ఇదే నా కోరిక. చూసారా, దేవుడిచ్చే జ్ఞానాన్ని ఎలా వాడుకుంటుంది, ఎలాంటి పద్ధతిని అవలంబిస్తుంది. వెళ్ళినట్టునే ఏమే మా వాళ్ళందరినీ చంపేస్తుంది, అలా చూసుకుని ఉన్నావు, మర్యాద కాపాడు అన్లా. అమ్మా, కొన్నిసార్లు దేవుడిచ్చే జ్ఞానాన్ని వాడండి. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. నీకంటే పెద్దోళ్ళు లేదంటే ఎవరి కింద నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నప్పుడు పడాలి. ఇప్పుడు నేను బైబిల్ కాలేజ్లో నేను లెక్చరర్గా చేస్తే అకాడమిక్ డీన్నే. ఒకవేళ నాకంటే పెద్దోళ్ళు ప్రిన్సిపల్ గారు కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు, కోపడినప్పుడు ఇలా నువ్వు అని వదిలేసి వచ్చేస్తే ఎవరికి నష్టం? కొంతమంది దేవుడి మీద అలుగుతుంటారు. చాలా జాగ్రత్త, అది ప్రమాదం. సూర్యుని మీద ఒకవేళ ఉమ్మి వేస్తే సూర్యుడికి తగులుద్ది కదా. చెప్పండి అమ్మా. నువ్వు దేవుని దగ్గరికి రానంత మాత్రాన నష్టము దేవుడికి కాదు, నష్టము నీకే. దేవుడి మీద అలిగినంత గొప్పడువా నువ్వు? అంటే దేవుడు ఉద్యోగం ఇచ్చేస్తే మంచోడు, లేదంటే ఉద్యోగం ఇవ్వకపోతే మంచోడు కాదు. ఇక్కడ ఎస్తేరు మంచి ప్లీజ్ మంచి పద్ధతిని ఫాలో అవ్వండి. ఇది ఇలాంటిది మంచి పద్ధతి కాదు. దేవుడు ఇంకా నాకు పెళ్లి చేయలేదు, దేవుడు ఎందుకు పెళ్లి చేస్తాడు ఇంకా నీకు? దేవుడు ఇంకా నా అప్పులు తీర్చలేదు, చేసింది నువ్వైతే దేవుడు ఎందుకు తీరుతాడు? ఏమమ్మా, వద్దన్నా కూడా సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేసి నాకు నోరు నొప్పి, అయ్యో నాయనో అంటే ఎవరిది తప్పు? నువ్వు నచ్చినట్టు తిరగాలి, దేవుడు స్వస్థపరచాలా? నువ్వు ఆలోచించకుండా జ్ఞానాన్ని వాడకుండా ఒక్కసారి 1,00,000 రూపాయలు వస్తే ఇచ్చలు విడ ఖర్చు పెట్టిసేవు. ఇప్పుడు ఎవరు తీర్చాలట? చేసినప్పుడు నువ్వు చేసింది అప్పు, చేసింది నీవు, ఎవరిని తీర్చమంటున్నావు? ఎంత తప్పు! అర్థమవుతుందా? దేవుడు తీరుస్తాడమ్మా. అయితే ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు నీ గవర్నమెంట్ ద్వారా ఇల్లు కావాలి, నీకు నిజంగా నిరుపేదవు, ఇల్లు లేదు, కలెక్టర్ అందరికి ఇల్లు ఉన్నాయి, నాకు ఇవ్వడు అని అన్నావు అనుకో, ఇస్తాడా? చెప్పండి అమ్మా. దానికి ఒక పద్ధతి ఉంది. అలాగా దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి అయినా ఆయన పద్ధతి కలిగినటువంటి దేవుడు. ఆయన అక్రమమును పాటించే దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు పోండి. అమ్మా, నీకు నచ్చినట్టు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏది పడుతుంది మొక్కేసుకుంటే ఆయన్ని స్నేహితుడు కాదు. ఆయన అఖిల కోటి బ్రహ్మాండమును మాట చేత సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా.
ఒక అధికారినే చాలా పద్ధతిగా నువ్వు పలకరిస్తావు కదా, పద్ధతిగా ప్రొసీడ్ అవుతావు కదా, మరి దేవుని దగ్గరికి రావాలంటే ఎంత పద్ధతిని నువ్వు వాడాలి? ఆ పద్ధతిని ఆ భయం ఉందా? ఆ పద్ధతి ఉందా? ఇక్కడ అదే జరుగుతుంది. తిన్నగా తను భర్త అయినా కూడా ఒక పద్ధతిని కనపరుస్తుంది. అయ్యా, ఒక్కసారి నా ఇంటికి వచ్చి మీరు నేను ఇచ్చే విందును తీసుకుని వెళ్ళండి, మీతో పాటు హామానును కూడా తీసుకుని రండి. ఆ నాలెడ్జ్ చూసారండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? మంచి పద్ధతి. అదే నీ ఆశీర్వాదాన్ని నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు, నెల చివరికి రూపాయి లేదు, 10,000 మళ్ళీ అప్పు చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చే ధనాన్ని పద్ధతిగా వాడుకోవటం లేదు, విచ్చలవిడిగా వాడుతున్నారు. ఆ నెలలో 4-5 సార్లు నా వాటికి వెళ్ళావు, బీచ్లు, కార్లు, సినిమాలు, చిత్రాలు, తెగ తిరిగావు. 2 లక్షలు ఖర్చు అయ్యే వరకు చివరికి 29వ తారీఖు వచ్చింది, ఇంకా 2 రోజులు గడవాలి, కారుకి డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఏం చేయాలి? మళ్ళీ అప్పు చేసే. ఒక పద్ధతిని వాడు. తర్వాత వచ్చారు వీరందరూ కూడా, చక్కగా భోజనం పెట్టింది, చక్కగా ద్రాక్షరసం పానీయం చేస్తూ ఉన్నాడు. ఈ హామాన్ అనుకున్నాడు, అబ్బా ఇంటికి వెళ్ళాడు, రాజు తర్వాత అంతటి గొప్ప స్థానం నాకే. రాణి ఎవరిని పిలవలేదు. ఎవరెవరిని పిలిచింది? రాజును, తర్వాత నన్నే. చాలా గొప్ప అయిపోయాడు. అయినా ఇదిగో భోజనం చేసి మొదటి రోజు ఇప్పుడు చెప్పమ్మా అని రాజు దగ్గరికి వెళ్తే రాజు అన్నాడు, రాజుకి అడుగుతూ ఉంటే రాని అంటుంది, అయ్యా నాదొక చిన్న కోరిక, ఈరోజు కాదు రేపు కూడా చెప్పండి, తమరు ఇలాగే వచ్చి నేను ఇచ్చేటటువంటి ఈ విందును ఆరగిస్తే రేపు నా మనసులో ఉన్నది నేను మీకు చెప్తాను అంటే సరే అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక విషయాన్ని మీరు గమనించండి, ఎస్తేరు చేస్తున్నటువంటిది ఏంటో తెలుసా? ఎందుకు 2 సార్లు రమ్మన్నది అంటే, ఆయన ఎవరండి? ఆయన రాజు. రాజు యొక్క మనస్సు ఎక్కడుంటుంది? రాజు యొక్క మనస్సు రాజ్యం మీద ఉంటుంది, రాజ్యపు పరిస్థితుల మీద ఉంటుంది. అయితే ఆయన మనసు ఈ 17 సంస్థానాలన్నీ కూడా తిరుగుతూ ఉంది. అయితే ఎస్తేరు చేస్తున్నది ఏంటంటే, ఆయన యొక్క మనసు ఎటూ వెళ్లకుండా ఎస్తేరు మీద మాత్రమే దృష్టి పడేటట్టుగా ఆ అటెన్షన్ను క్యాచప్ చేసుకుంటుంది. హల్లెలూయా. అమ్మ, మీకు అర్థమవుతుందా? అంటే ఎస్తేరు వాడుతున్న గొప్ప పద్ధతి ఏంటో తెలుసా? దేవుని యొక్క మనస్సును గెలుచుకుంటుంది. రాజు సంపూర్ణంగా ఇప్పుడు ఎవరి మీద దృష్టి పెట్టాడో తెలుసా? ఈ 17 సంస్థానాల మీద కాదు, కేవలము ఒకే ఒక రిక్వెస్ట్ మీద దృష్టి పెట్టాడు. కారణం ఏంటి? ఈ 2 రోజులు కూడా ఎవరిని గురించి రాజు ఆలోచిస్తూ ఉన్నాడు? అలాంటి ఒక వాతావరణాన్ని ఎస్తేరు సృష్టించింది. దేవునికి స్తోత్రం. ఎవరు మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది? రాజు మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. రాజు కూడా ఎవరి కోరికను తీర్చాలనుకుంటున్నాడు? హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. నీవు ఎప్పుడైతే దేవుని మనస్సును గెలుచుకోగలిగినటువంటి వ్యక్తిగా దేవుణ్ణి అలా నీ పరిస్థితులు కట్టబెట్టేయాలి. నీ మీద దేవుడు కేంద్రీకరించేటట్టుగా, దృష్టి పెట్టేంతగా దేవునికి సముఖములను గంటల తరబడి ప్రార్థిస్తూ దేవుడు నీ చుట్టూ అలా తిరిగేటట్టుగా నీ గురించి ఆలోచించే ఒక వాతావరణాన్ని నువ్వు కల్పించుకోవాలి. ఎలాగూ? నీ కన్నీటి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాసం. రాజుకి విందు చేసింది, నీవేం చేయాలంటే నీవు ఉపవాసం ఉండి దేవుని మనస్సును గెలుచుకొని ఈ 2 రోజులు కూడా ఆ రాజు యొక్క మనస్సు ఎటూ వెళ్ళిపోలేదు. కానీ ఇదిగో తను ఏం అడగబోతుందో తన కోరికను త్వరగా నేనేం చేయాలి? తీర్చేయాలి. మొదటి రోజు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన రాజు యొక్క మనస్సు దేనితో నిండిపోయిందో తెలుసా? ఎస్తేరు ఎలాంటి కోరికినా నేను ఖచ్చితంగా తీర్చేయాలి అనే, మళ్ళా రేపు ఎప్పుడు వస్తుందా అనే ఆలోచనలో రాజు పడిపోయాడు. ఆమేన్. అమ్మ, మనం ఏం చేయాలి? దేవుని మనస్సును గెలుచుకోండి, మనుష్యుల యొక్క మనస్సును కాదు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మొదటి రోజు వచ్చిండు, హ్యాపీగా తిన్నాడు, వెళ్ళిపోతూ ఉంటే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్ల.
రాజుకు నిద్ర పట్టకపోతే ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిల్గాను, తెరసు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహస్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరికి శత్రువు అంటే, మొర్దెకైకి ఎవరు శత్రువు? హామానుకు మొర్దెకై శత్రువు. ఈయన కూడా వచ్చాడు, భోజనం చేసి ఇంటికి వెళ్ళినా, నా దగ్గర ఇంత ధనము, ఇంత ఐశ్వర్యము, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఈ మొర్దెకైని చూస్తుంటే అన్నీ కూడా వ్యర్థములా అనిపిస్తుంది అని ఇంట్లో చెప్పి. ఎందుకో మరి హామాను భార్య పేరు బైబిల్లో ఉంది. జ్ఞానులు హామానుతో ఉన్నారు, ముఖ్య స్నేహితులు హామానుతో ఉన్నారు. వారిచ్చిన సలహా ఏంటో తెలుసా? ఒక పని చెయ్యి, ఒక 50 అడుగుల ఉరికంబాన్ని నువ్వు మన ఇంటి గోతిని నువ్వు తవ్వించేయి. 50 అడుగులు ఎత్తుగలిగిన దాన్ని తవ్వేసేయి. నువ్వు వెళ్ళి ఏం చెయ్యు అంటే, రాజుతో ఒక చిన్న రిక్వెస్ట్ చెయ్యి, మొర్దెకైని చంపేమని. నీకు అంత పలుకుబడి ఉంది కదా, హ్యాపీగా నీ పని అయిపోద్దంటే ఓకే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మొదటి రోజు వచ్చాడు, భోజనం చేసి రాజు వెళ్ళిపోయాడు. మొర్దెకై వచ్చాడు, భోజనం చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో రోజు రాబోతున్నటువంటి తరుణములో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా మొర్దెకైకి తెలీదు. చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని గమనించినట్లయితే చూడండి, దానికంటే ముందు మరొకటి జరుగుతుంది. 5వ అధ్యాయంలో 3వ దినమందు ఎస్తేరు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇదిగో ఏం చేస్తున్నాడు? అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరలు ఎత్తుగల ఒక ఉరి కొయ్యి చేయించుము. దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరి కొయ్యి ఒకటి సిద్ధము చేయించి, ఇంకా రెండో రోజు వెళ్ళకుండా ఏం జరిగిందో తెలుసా? ఒకవైపు భయంకరంగా మొర్దెకైని చంపాలి అనుకుంటున్నాడు. ఎవరు? హామాను. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఎంతలా నిలబడ్డాడంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మొర్దెకై దేవుని కొరకు నిలబడ్డాడు. చంపినా పర్వాలేదు, కానీ ఒక మనుషునికి నేను సాష్టాంగపడి నమస్కారం చేయను. అలాంటి రోషము, పౌరుషము యూదుల్లో నుండి మనం నేర్చుకోవాలి. అందుకే ఎవరండి వారు? ముగ్గురు ఎవరండి? శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అదే అంటున్నారు. ఇదిగో వేడిమి గల ఈ మండుచున్న అగ్ని గుండముల నుండి మా దేవుడు మమ్మను రక్షించగలిగిన సమర్థుడు రాజా, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్క. అలాంటి రోషం ఉందా? ఒక మనుష్యుని, దేవుని తప్ప ఏ మనుష్యుని ఎదుట నేను మోకరించను అని దేవుని కొరకు నిలబడే మొర్దెకైలు యేసు నామములో లేచుదురుగాక. ప్రార్థించకూడదు అంటే నా ప్రాణం పోయిన ప్రార్థించడం ఆపనని చెప్పిన దానియేలులు లేవాలి. నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే ఆయన నీ పక్షాన నిలబడతాడు. ఈలోపు ఏమొచ్చిందో తెలుసా? ఎందుకో ఒకరోజు అయిపోయిన తర్వాత వచ్చి నిద్ర పట్టకపోతే గ్రంథాన్ని తెరిస్తే రాజుని ఎవరైతే చంపాలనుకున్నారో ఒకిద్దరు, ఆ విషయాన్ని, సమాచారాన్ని ఎవరిచ్చారట? మొర్దెకై అందించాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, వరే బాబు, మరి మొర్దెకైకి ఏదైనా బహుమానం ఇవ్వబడిందా అంటే ఏమీ ఇవ్వబడలేదు. అయితే మొర్దెకైని పిలవండి. ఇంకా పిలవలేదు అప్పటికి. అయితే ఈలోపు ఎవరు అచ్చట అని రాజు ఎవరో వచ్చినట్టు సౌండ్ వినిపించింది. ఎవరో అచ్చట అంటే హామాను వచ్చాడు సార్, ఆయన లోపలికి రమ్మనండి. అప్పుడు రాజు అడుగుతున్నాడు, రాజు ఘనపరిచిని ఉపేక్షించిన వానికి ఏమేం చెయ్యాలయ్యా అంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను తప్ప కొంతమంది బుద్ధున్న బుద్ధిహీనులు, జ్ఞానమున్న జ్ఞానహీనులు, ఏమీ లేని గర్వాంధులు, అందరికంటే ఐఎమ్ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అనుకుంటారండి. ఆఖరికి పప్పులో కాలేస్తూ ఉంటారు. ఇదే జరిగింది ఇక్కడ. నన్ను తప్ప ఇంకా రాజు ఇంకెవరిని గొప్పగా చేస్తాడు?
ఆ మధ్యన చరిత్రలో జరిగింది ఒక సంఘటన. ఆయన రాజుగారి దగ్గర ఒక మంచి మేస్త్రి పని చేసేవాడు. మంచి మంచి బిల్డింగులు కట్టేవాడు. మంచి మంచి బిల్డింగులు కడితే మొత్తానికి అన్ని డబ్బాగా కట్టించేసి డబ్బులు దాచుకునేవాడు మేస్త్రి. ఒకరోజు ఏమైందో తెలుసా? రాజు అన్నాడు, నేను ఒకరికి బహుమానంగా ఇవ్వాలి, ఇది కానీ చాలా బాగా నువ్వు కట్టాలి సుమా అని అన్నాడు. సరే అని చెప్పి డబ్బులు రాజు ఖజానాల నుండి ఇస్తుంటే ఈయన డెలికేట్ సిమెంట్లు డెలికేట్వన్నీ కూడా వాడి మొత్తానికి మామూలు గుర్తుని ఎక్కువ డబ్బులు ఇచ్చిన తక్కువ డబ్బులతో కట్టి మిగతా డబ్బులన్నీ ఏం చేసుకున్నాడు? మిగిలేసుకున్నాడు. తర్వాత రాజు వచ్చి తాళపు చెవులు తీసుకుని వచ్చి ఇది నీ కోసమే అన్నాడు. ఎవరి కోసము? ఇది నీ కోసమని ఆ మేస్త్రికి చెప్తే మేస్త్రి అవక్క అయిపోయాడు. ఒరే, నాకు ఇలాగని తెలిస్తే డబ్బులు ఇంకెక్కువ పెట్టి ఏం చేయొద్దును. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉండటానికి ఈయనకి భయం వేస్తుంది. ఎందుకు? అన్ని డెలికేట్లు ఎట్టాడు. ఒకరోజు ఏమైపోయిందో తెలుసా? బహుశా ఆ ఇంటిలో ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే వర్షం పడితే అది ఎనీ టైం అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఎంత స్వార్థం చోటు చేసుకుంది ఈ మొర్దెకై. నేను ముగిస్తున్నాను. మొర్దెకై అదే అన్నాడు, రాజు ఘనపరచని అపేక్షించువానికి ఏమి చేయవలని రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచని అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్ల నేను రాజు ఘనపరచని అపేక్షించువానికి చేయదగినదేమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచని అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచని అపేక్షించువానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటింపవలను. అందుకు రాజు 6:10 రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చాను. గట్టిగా చప్పలు కూడా దేవుడు మహింపరుద్దామా? వాక్యంలో ఏముంది తెలుసా? నీ దేవుడు నీ శత్రువులు ఎదుటి నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అమ్మా, నీవు దేవునితో రైట్గా ఉంటే నీ శత్రువు చేత ఆయన నీ శత్రువుల ఇంటిలో ఆయన భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఎవరు అంటే హామాను అనుకున్నాడు, నేను తప్ప ఎవరు అనుకున్నారు? ఎవరినైతే ఈయన శత్రువుగా చూడాలను, ఎవరినైతే చంపాలనుకున్నాడు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయాన తన చేతులతో తనే రాజవస్త్రాలు తొడిగించాడట, గుర్రం మీద మెల్లగా పట్టుకొని ఎక్కించాడట, ముందరన చాటిస్తూ ఉన్నాడట. దెబ్బకి లోపలున్నటువంటి బీపీ పెరిగిపోయి నరాలు ఎక్కడ బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోయి మొత్తానికి ఏం జరిగిందో తెలుసా? తనకి ఇంటికి వెళ్ళాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈలోపు ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటే కొంతమంది సేవకులు వచ్చి రాణిగారు మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నారు. ఎందుకు? 2వ రోజు కూడా రమ్మన్నాను కదా, గొప్ప చెప్పుకున్నాడు కదా. చూసారా ప్రియులరా? ఆ సందర్భంలోనే రాజు ఒక గ్రంథాన్ని తెరవడం. ఆ రోజు కనుక రాత్రి రాజుకు నిద్ర పట్టి ఉండకపోతే, నిద్ర పట్టి ఉండుంటే మొర్దెకై చచ్చిపోతును. మొర్దెకై ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన సమస్య ముందు ఎవరిని ముందు పెడుతున్నాడు? దేవుణ్ణి. ఎస్తేర్ ఏం చేస్తుంది? తన సమస్య ముందు ఎవరిని ముందు పెడుతుంది? దేవుణ్ణి. దానియేలు ఏం చేస్తున్నాడు? సింహాల బోనులో ఉన్న సమస్యకు ముందు ఎవరిని ముందు పెడుతున్నాడు? హలో, దావీదు గొల్లియాతు ముందు ఏమన్నాడు? తన సమస్యకు ముందు ఎవరిని ముందు పెట్టాడు? యుద్ధం ఎవరిదన్నాడు? హల్లెలూయా. యాకోబు కూడా తన సమస్యకు ముందు ఎవరిని ముందు పెడుతున్నాడు? ఒక సత్యాన్ని నేర్చుకుంటున్నాం మనం. హల్లెలూయా. ఎస్తేరు కూడా ఏం చేస్తుంది? తన సమస్యకు ముందు దేవుణ్ణి ముందు పెడుతూ దేవుడిచ్చే జ్ఞానాన్ని పద్ధతిగా ఉపయోగిస్తుంది.
అమ్మా లేడీస్ తెలుసుకోండి, నీ భర్త దగ్గర నుండి ఒక 10,000 రూపాయలు పట్టు చీర నువ్వు ఆశిస్తున్నావంటే ఒక పద్ధతి నువ్వు పాటించాలి. ఆయన మనస్సును గెలుచుకోవాలి. అంటే బిస్కెట్లు వేయమని నేను చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు కొని ఇవో చేసుకున్నాడు, కొన్ని ఇవేటే అంటే ఒక్కటిస్తాడు. నీకు అందరితో మాట్లాడడానికి టైం ఉంటుంది, ఒక నాతో తప్ప ఇలాంటి డైలాగులు వద్దు. సాధ్యమైనంత వరకు ప్రేమను పంచండి, ప్రేమతో భర్తలను జయించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. హల్లెలూయా చెప్పండి దేవునికి. ఇక్కడ అదే జరుగుతుంది. జ్ఞానాన్ని వాడింది, దేవుణ్ణి ముందు పెట్టింది, ఒక పద్ధతిని ఒక పద్ధతిని అనుసరిస్తుంది. మరలా పిలిచింది, రాజు మనస్సును జయించింది. ఇప్పుడు రాజును ఎస్తేరు తన ప్రేమతో సంపూర్ణంగా బంధించేసింది. నౌ రాజు వాజ్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది క్యూన్. ఎంతలా తన మనస్సును జయించేసిందంటే ఏదడిగిన ప్రాణం అడిగిన ఇచ్చేస్తాడు. అలా క్యాప్చర్ చేసేసింది. నీ దేవునితో కూడా నువ్వు అలా డీల్ చేయాలా. ఆమేన్. నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా అమ్మ దేవుడు దేన్నైనా చూడగలడు, కానీ నువ్వు కన్నీరు కారిస్తే నా యేసయ్య చూడలేడు. నీ కన్నీటితో యేసయ్యను కట్టిపడే యేసునామంలో కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, విలపించు, దేవునికి హృదయాన్ని గెలవు. ఎవడు చచ్చాడు? కన్నీరు కారిస్తే దేవుని దగ్గర నీ కన్నీరు కనిపించాలా. మనుష్యులు నీ కన్నీరు చూచి ఎగతాళి చేస్తాడు, దేవుడు నీ కన్నీటిని చూసి కరుణిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ వెన్ వీ ట్రై టు వర్షిప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చాలామంది కళ్ళల్లో కన్నీరు బలబలా కారుతూ ఉంటే ఖచ్చితంగా ప్రభువు తన మహిమతో దిగి వస్తాడు. ఎస్తేరు సంపూర్ణంగా ఇంకా రాజు నో అంటానికి అవకాశం లేనందుగా ఆ వాతావరణాన్ని అలా కనిపించింది తను. ఎందుకో తెలుసా? సమస్య ఎంత పెద్దదో అమ్మా, సమస్య ఎంత పెద్దదో అంత పెద్ద రిస్క్ తీసుకొని, అంత పెద్ద ప్రార్థన చేసి, అంత పెద్దగా దేవుడి మనసును గెలవాలి. ఇంత చేయడానికి సమస్య చిన్నది కాదు. అరే బాబు, నువ్వు కనీసం ఒక రోజు ఉపవాసం ఉండవు, నాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే అంత ఈజీయా? ఉద్యోగం ఇప్పుడు మందిరానికి రాను. అరే నువ్వు అంత పెద్ద ఒక ఉద్యోగం అంటే నువ్వు ఏ ఇంజనీరింగ్ చేసావా, డాక్టర్ చేసావా, MBBS చేసావా, ఏడు చేసావు నీకు ఉద్యోగం ఇవ్వాలి దేవుడు? సరే ఏది చేయలేదు, సరే కనీసము ఆ స్థాయికి తగినంత భక్తి అయినా చేసావా అమ్మా? ఇప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు ఉన్నారంటే పడుకుంటే కలెక్టర్ అవ్వలా. ఆ స్థాయికి రావడానికి ఆ స్థాయిలో కష్టపడ్డాడు. నువ్వు మాత్రం కాలు చాపుకొని పడుకో. నీకు దేవుడు ఏమి ఇచ్చేలా? బుద్ధుందా నీకు? ఒక 3 రోజులు ఉపవాసం ఉండవు, నీ సమస్యలన్నీ తీరిపోవాలి, నీ అప్పులన్నీ పోవాలి. వెంటనే ఈరోజు ప్రార్థన చేసి రేపు పెళ్ళి అయిపోవాలి, ఎన్నిళ్ళు పిల్లలు కానేయాలి. సమస్య ఎంత పెద్దగా ఉందో హలో అంతగా నువ్వు పద్ధతిని అనుసరించి, అంతగా దేవుని యొక్క పెద్ద శాశ్వతమైన గొప్ప కృపను నువ్వు పొందుకోవాలి. ఎంత పెద్ద సమస్య అంతగా నువ్వు కన్నీరు కార్చాలి. సమస్య ఎంత పెద్దదో అంత ఎక్కువ పెద్ద ప్రార్థన నువ్వు చేయి. నీ కడుపును మార్చుకో, మంచి పద్ధతితో అడుగులు ముందుకు వేయి, దేవుని మనసును గెలిచేయి. అప్పుడు నువ్వు కూడా బ్రతుకుతావు, అందరినీ బ్రతికిస్తావు. 2వ రోజు వచ్చింది. తిన్న తర్వాత, అమ్మా రాణి నీ కోరిక ఏంటంటే, అయ్యా నా ప్రజలను కాపాడండి. ఎవడు వాడు? మూర్ఖుడైన ఈ హామానే
రాజుకు అర్థం కాల. అక్కడ బైబిల్లో ఉంది, హామాను గజ గజ గజలు ఆడిపోయాడు. రాజు కోపంతో వెళ్ళిపోయాడు. హామాను ఎస్తేర్ని బ్రతిమలాడుతున్నాడు. ఇంటి దగ్గర గొప్పలు చెప్పాడు. ఇప్పుడు కాలు పట్టుకుంటున్నాడు. ఎవరు కాలు పట్టుకుంటున్నాడు? ఒక ఆడదాన్ని కాలు పట్టుకుంటున్నాడు, ఒక అధికారి. ఇంటోళ్ళు కూడా అర్థమైంది, ఒకవేళ నువ్వు ఎవరితోనైతే పోటీ పడుతున్నావో ఆ వ్యక్తి ఒకవేళ యూదుడైతే గనుక నువ్వు నశించిపోతావు. ఎవరితోనైనా నువ్వు ఆటలాడు, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలతో నువ్వు ఆటలాడితే స్మాష్ అయిపోతావు. నువ్వు మంత్రులు అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కలెక్టర్ అయినా, దేవుని ప్రజలతో ఆడుకున్నవాడు చరిత్రలో కనుమరుగైపోయాడు తెలుసా. నేను అధికారాన్ని ప్రగల్భాలు పలిగినవాడు ఒక ఆడదాని కాలు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు అమ్మా విజయమ్మ, నువ్వే నన్ను కాపాడు, నువ్వే నన్ను కరుణించు. రాజు కోపం మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైందో తెలుసా, మరలా వచ్చాడట. ఎందుకు వచ్చాడు? అసలు రాకూడదు. మరలా వచ్చేసరికి రాణి దగ్గర నువ్వు ఉండ తగునా, ఇడికి ఇంత ఇదా అని అనేసరికి పంట్రుతులు వచ్చారు, తలకి గొడ్డ కప్పారు. తిన్నకి తీసుకువెళ్తుంటే ఎవడో పక్కన చెప్పాడు, సార్ మొరదకైని చంపడానికి 50 అడుగులు ఉరికంబం ఉరికొయ్యి చేయించాడు సార్ అంటే, అయితే ఒక పని చెయ్యండి, వాడి ఇంటిలో తీసినటువంటి ఆ ఉరికొయ్యలో ఈ హామానునే ఉరి తీయండి. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? అమ్మా, ఇక్కడ నేను చెప్తున్నానంటే ఎస్తేరు అనుసరించినటువంటి పద్ధతి చాలా ఉంది, లోతైన మాటలు చాలా ఉన్నాయి. తర్వాత ఏమైందో తెలుసా? హలో, ఆ ఇంటికి అధికారిగా రాజు ఎవరిని నియమించాడో తెలుసా? ఆ ఇల్లు ఎవరికి ఇవ్వబడిందంటే ఎస్తేరుకి ఇవ్వబడింది. ఎవరిల్లు? హామానిల్లు. రాజుల్లు కాదు రాజారావు, హామానిల్లు. ఆ ఇంటికి అధికారిగా ఎవరిని ప్రకటించారో తెలుసా? మొర్దెకైని ప్రకటించారు. హల్లెలూయా. ఇప్పుడు మొర్దెకై ఎవరో తెలుసా? నిన్న మొన్నటి వరకు అదిగో బయట రాజు ఆ గేటు ముందు వస్త్రాలు, గోనె వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆ వ్యక్తి రాజవస్త్రాలతో ప్రధానమంత్రిగా మారిపోయాడు. హల్లెలూయా. ఎస్తేరు తీసుకున్న గొప్ప నిర్ణయం, ఒక ఉపయోగించిన మంచి పద్ధతి, తను కాపాడబడింది. తనతో పాటు ఆ 17 సంస్థానములలో యూదులందరినీ కాపాడేటట్టుగా చేసింది. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? అమ్మా, నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఈరోజు మీరు కార్చినటువంటి కన్నీరు, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు, రాత్రంతా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉంటున్నారు, 3 రోజులు ఉపవాసం, ఒకరోజు ఉపవాసం, శుక్రవారం పూట ఉపవాసం, ఎక్కువ దేవుళ్ళు ఎదుగుతున్నారు. అది ఏంటో తెలుసా? అంటే నిన్నటి వరకు మొర్దెకైకి ఏముంది? గోనె పట్ట, అవన్నీ దానికి సాదృశ్యం. ఈరోజు మొర్దెకై బ్రతుకు మారిపోయి ప్రధానమంత్రిగా మారినట్లు నిన్నటి వరకు ఏడ్చినటువంటి మీరందరూ ఈరోజు ప్రధానమంత్రులుగా మారిపోబోతూ ఉన్నారు. అంటే మీ ప్రతి సమస్య ఈరోజు మీరు ఏడవచ్చు, కొంతమంది ఎగతాళి చేయొచ్చు, కానీ రేపు గెలిచేది మీరే. హల్లెలూయా. ఎవరైతే గోనె పట్టకు ప్రాధాన్యతనిస్తారో వారే చరిత్రలో నిలబడిపోతారో, విజయం వారిదే. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. 6వది ఏంటంటే యాకోబు అనుసరించేదేమా మంచి పద్ధతి. నువ్వు భక్తి చేస్తే సరిపోదు, ఆ భక్తిని పద్ధతిగా చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు, ఆ ప్రార్థనను పద్ధతిగా చేయాలి. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? బిగ్గరగా హల్లెలూయా. 6వ మాట ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. వచ్చే వారం ఆ మాట 7వ పాయింట్ ముగిస్తాను. కొత్త నెలలోనికి కొత్తగా మనం అడుగు పెడదాం. గట్టిగా హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా బిగ్గర దేవునికి? ఈ కొద్ది మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిట్లు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను చెప్పండి బిగ్గరగా.